ఓం నమ శివాయ. 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాలు మన జన్మ జాతకంలో దశ అంతర్దశ ఫలితాలు చూసుకుంటూనే గోచార రీత్యా 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాలు గమనిస్తే శని భగవానుడు ఈ సంవత్సరం మార్చి 30 తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని ఉండడం వల్ల కొంచెం దోషం. ముఖ్యంగా రీసెంట్గా మ్యారేజ్ అయితే మాత్రం వృశ్చిక రాశి వారికి కొంచెం సంతాన విషయంలో కొంచెం ఆలస్యం అవుతుంది. అదేవిధంగా కొంచెం పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా శని యొక్క దోషం తగ్గడానికి ప్రతి శనివారం కూడా శివాలయానికి కానీ అదేవిధంగా నవగ్రహాల దగ్గర ఉన్న శని దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, అక్కడ కొంచెం నూనె పోయడం శని భగవానికి. అదేవిధంగా రావుచుడి ప్రదక్షిణ చాలా మంచిది. అదేవిధంగా రాహు మే 18వ తారీఖు నుంచి కూడా అర్ధాష్టమ రాహు సంచారం, అంటే 4వ ఇంట్లో రాహు కూడా చాలా దోషం. శనివత్ రాహు అంటారు. ఈ వృశ్చిక రాశి వారికి రాహు కూడా 4వ ఇంట్లో ఉండడం వల్ల కొంచెం వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు మెయిన్ మంగళవారం శనివారం దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ముఖ్యంగా కొంచెం మంచి సమయంలో బయలుదేరితే చాలా మంచిది శనివారం నాడు. అదేవిధంగా కేతువు కూడా 10వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా చాలా మంచి అనుకూలంగా ఉంది. గురువు మిథున రాశిలోకి రావడం వల్ల వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో గురుడు ఉండడం వల్ల అది కూడా దోషం. ముఖ్యంగా కేతు గ్రహం ఒకటే అనుకూలంగా ఉంది. శివాలయ దర్శనం చాలా మంచిది. శుభం.